చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఒక్కసారి మనం ఆ రెండు శ్లోకాలు అని వ్యాఖ్యానం ప్రారంభం చేద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. నేను నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి రెండవ శ్లోకంలో 3 పాదముల గురించి వివరణ చేసి ఉన్నాను. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ విషయాన్ని చెప్పి నిన్నటి రోజున శ్రీపతి పదారవిందే, శ్రీపతి పదారవిందే మొదటి రోజుకి తీసుకున్నాం సౌలభ్యం కోసం. పరిమళ పరిభోగ సచ్చిదానందే దగ్గర పూర్తి చేసి ఉన్నాను. శంకర భగవత్పాదులు అంటారు భవ భయ ఖేద చిదే వందే అంటారు. వందే అంటే నమస్కరించుతున్నాను. నమస్కారం అనేటటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది సనాతన ధర్మంలో. ఈ నమస్కారం అనేక రకాలుగా చేస్తారు. దీనికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క దాని యందు గౌరవము ఒక్కొక్కలా ఆవిష్కరింపబడుతుంది. సాధారణంగా చేసే నమస్కారం 2 అరచేతులు కలిపి ఇలాగా తలని ఇలా తాటించి చేసేటటువంటిది నమస్కారం. 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని బుద్ధి స్థానాన్ని 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను, న్యాసము చేస్తున్నాను అని. సాష్టాంగ నమస్కారం అని ఉంటుంది. భూమి మీద పడి పురుషుడు కొన్ని అవయవములు తగిలేటట్టుగా శరీరములోని కొన్ని భాగములు తల, కళ్ళు, చెవులు, గడ్డము, వక్షస్థలము, కాళ్ళు మొదలైనవి తగిలేటట్టుగా ఈశ్వరుడు ముందు చేసేటటువంటి నమస్కారం సాష్టాంగ నమస్కారం. ప్రణిపాతము అని ఉంటుంది. ప్రణిపాతము అంటే స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం. అభివాదము అని ఉంటుంది. అభివాదము అంటే తనని పరిచయం చేసుకుని తర్వాత నమస్కారం చేయడం. ముందు నమస్కారం చేసి ప్రవర చెప్పి నమస్కారం చేస్తారు. అప్పుడు ముందు ప్రవర చెప్పడం పూర్తయిపోయిన తర్వాత అహంభో అభివాదయే అని అప్పుడు నమస్కారం చేస్తారు. అది అభివాదము అంటారు. ఈ నమస్కారానికి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. సాధారణంగా ఈశ్వరుడి దగ్గర ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు నేల మీద పడే నమస్కారం. అంటే ఇంకా ఎంత పడాలో అంతా పడిపోయాను, ఇక పడ్డానికి ఏం లేదు.
అంత పడిపోయానని చెప్పడానికి నేల మీద పడ్డాం. ఇప్పుడు మీరు పడిపోయి ఉంటే మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఏం చేయాలి? మిమ్మల్ని పైకి లేపేవాడు తాను వంగితే కదా లేపుతాడు. తాను వంగవలసిన అవసరం ఏమిటి? కారుణ్యం అంతే. నీకు నన్ను పైకి లేపడానికి నాకు ఉన్నటువంటి అధికారం ఏమీ లేదు, నేను అన్నీ తప్పులు చేసిన వాళ్ళని. మరి నువ్వెందుకు వంగాలి? కేవలము నా బాధని చూసి, నేను పొందుతున్న పరితాపమును చూసి, నేను ఎంత కింద పడిపోయానో చెప్పాను కాబట్టి నువ్వు దయతలచి వంగాలి. లేకపోతే నువ్వు వంగవలసిన అవసరం నీకు లేదు. నీవు వంగి నన్ను పైకెత్తాలి. ఇది చెప్పడం నమస్కారము యొక్క ప్రయోజనం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో చెయ్యాలి నమస్కారం అన్నది. అంతేకాని నమస్కారము ఒక్క చేత్తో కానీ చేస్తే కిందటి జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. నేను మీతో యథార్థం శాస్త్రవాక్కు చెప్తున్నాను. అందుకని ఒంటి చేత్తో నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములు ఎన్నడూ ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదో తెలుసా అండి? సరే, అది సభాముఖంగా చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములను ఎన్నడూ స్పృశించకూడదు. స్పృశించకుండా పాదములకు ముందు భాగంలో నేలని మాత్రమే స్పృశించి నమస్కరించాలి తప్ప వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేస్తే దానివల్ల అభ్యున్నతి కన్నా ఇబ్బందే 90% ఎక్కువ ఉంటుంది. అందుకని మనం నమస్కారం చేసి ప్రయోజనాన్ని పొందాలి అని కోరుకుంటే పెద్దల దగ్గర నమస్కారం చేసేటప్పుడు వారి పాదములను స్పృశించకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి పద్ధతి. కనుక శంకరులు అంటున్నారు వందే అన్నారు. నేను నమస్కరించుచున్నాను. దీనికి శ్రీపతి పదారవిందే, నీ పాదములకు నమస్కరించుచున్నాను, పాదపద్మములకు నమస్కరించుచున్నాను. బాగుంది. ఎందుకు చేస్తున్నారట? నేను మీతో మనవి చేశానుగా, వందే అంటే కింద పడిపోయాను అంటే నా బాధ ఏదో ఉంది, నేను అయ్యా నన్ను ఈ కారణానికి నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి పడిపోయాను. ఏ కారణానికి పడిపోయావు? మా అబ్బాయి ఉద్యోగం ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుని పడిపోయేదానికి అంత చిన్ని విషయాలకి షట్పది లాంటి శక్తివంతమైన స్తోత్రం అనవసరం. దానికంత పెద్ద స్తోత్రం కాదు. జిజ్ఞాసు అని మీతో నేను మొదటే మనవి చేశాను. భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము కలిగిన వారు చేయవలసిన ప్రార్థనగా జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని నిర్మాణం చేశారు, రచన చేశారు. కాబట్టి ఇప్పుడు దేని కొరకు పడిపోయినట్టు అంటే మనకి తెలియదేమో, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అసలు నేల మీద పడి ఏం చెప్పాలో తెలియనటువంటి అవస్థలో మనం ఉంటామేమోనని శంకరాచార్యుల వారు మన పనుపును చెప్తున్నారు తప్ప ఆయన కాదు అలా పడిపోయిన వారు. ఆయన అలా అంటే మనం కూడా అలా అంటామని. అందుకని ఆయన మన పనుపున ఆయన పుచ్చుకున్నారు ఆ వకాల్త. మీరు చూడండి, ఎవరో కలెక్టర్ గారికి అప్లికేషన్ రాస్తారు, నాకు 2 ఎకరాల భూమి ఇప్పించండి, నేను చాలా పేదవాడిని. అలా రాసినవాడు నిజంగా వ్రాయడం వచ్చినవాడు కాడు, ఆయన నిరక్షర కుక్షి. ఆయన బదులు ఎవరో రాశారు, ఓ చదువు వచ్చిన ఆయన రాశాడు. నిశాని ఎవరు వేస్తారు? ఏమీ రానివాడు వేస్తాడు. ఇప్పుడు అప్లికేషన్ చాలా బాగుందనుకోండి, కష్టాలు బాగా వర్ణించారనుకోండి, చాలా బాగా వ్రాసాడయా ఈ అప్లికేషన్ రాసిన ఆయన, ఎక్కడున్నాడో వెతికి పట్టండి, ఆయనకి ఇద్దాం భూమి అంటారా కలెక్టర్ గారు? నిశాని ఎవరు వేశారో వాళ్ళకి ఇస్తారా? నిశాని వేసిన వాళ్ళకి ఇస్తారు. మనం నిశాని శంకరాచార్యుల వారు అప్లికేషన్ రాసిన వారు అనుకోవాలి, అంతేగాని అది శంకరాచార్యుల వారి కోసం అని అనుకోవాలి. కాబట్టి మన కొరకు వారు రచన చేశారు తప్ప, కానీ వారు ఎంత వినయంగా మాట్లాడతారంటే తానే ప్రార్థన చేస్తున్నట్లు మాట్లాడతారు. అది శంకర భగవత్పాదుల యొక్క ఔదార్యం. గురువు అవసరమైతే మెట్లు కిందకి దిగుతాడు, అవసరమైతే గురువు తన అనుష్ఠానాన్ని తాను నిలబెట్టుకోవడానికి పైకెక్కి కూర్చుంటాడు. ఈ పైకి కిందకి దిగడం గురువుకి రావాలి. రాకపోతే తన కింద ఉన్న వాళ్ళని ఉద్ధరించలేడు. ఎందుకంటే మీరు చూడండి, గురువు కానీ ఈశ్వరుడు కానీ దేని వలన అవసరము అంటే అజ్ఞానము చేత దోషము చేత అవసరం అవుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. గురువుగారు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు అజ్ఞానంలో ఉంటే. మీరు జ్ఞానంలో ఉంటే గురువుగారు ఎందుకండి?
ఈశ్వరుడు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు దోషాలు చేసి ఉన్నాను అని తెలుసుకుంటే మీరు క్షమించమని అడగడానికి ఈశ్వరుడు కావాలి. అజ్ఞానంలో ఉన్నవాడి జోలికి నేనెందుకు ఎడతానని గురువుగారును, దోషం చేసిన వాడిని నేనెందుకు ఉద్ధరిస్తానని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అసలు వాళ్ళిద్దరు అక్కర్లేదు కదా, వాళ్ళ ప్రయోజనం ఏమిటి ఇంకా? కాబట్టి గురువుగారు ఈశ్వరుడు ఇద్దరూ ఎప్పుడూ ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఏది దృష్టిలో పెట్టుకుని ఉంటారు? అజ్ఞానమునందున్న వారిని ఉద్ధరించడం ప్రయోజనంగా ఉంటారు. కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నామని మనని నిందిస్తే ఏమొస్తుంది? మనని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అందుకు కదా గురువుగారు. గురువుగారు శరీరంతో ఉండొచ్చు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన వాంగ్మయం మనల్ని ఉద్ధరించాలి. ఆయన నోటి వెంట ఒకనాడు వచ్చినటువంటి మాట మనని ఉద్ధరించాలి. మీరు ఒక కలశపాత్ర అక్కడ పెట్టారనుకోండి, అందులో ఉన్నటువంటి నీరు ఈశ్వరార్చనకు ఉపయుక్తము కావాలి అంటే ఏం చేస్తారు? మా నూతిలో నీళ్ళండి, మా పంపులో నీళ్ళండి అంటే పనికిరావు అవి. గంగేతి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు. మీరు మంత్రము చేత నదుల యొక్క శక్తిని ఆ నీటి యందు ఆవాహన చెయ్యాలి. ఇప్పుడు అది కలశపాత్ర అవుతుంది. ఇప్పుడు ఈ కలశలో నీరు ఈశ్వరుణ్ణి అర్చించడానికి ఉపయుక్తం అవుతుంది. అంతేకాని ఆ మంత్రం వదిలేసి మీరు ఆ నీళ్లు వాడారనుకోండి, అప్పుడు ఆ నీటికి అంత పూజనీయత ఉన్నదా అన్నది ప్రశ్నార్థకమే. మీరు ఇదే గంగ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, గంగ దగ్గరికి వెళ్ళి గంగలో నీళ్లే తీస్తుంటే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటారా? అనక్కర్లేదు. గంగ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గంగే యమునే చైవ ఏమిటి? జగద్గురువుల వాక్కులు ఎలా ఉంటాయంటే అవి సహజ సిద్ధమైన గంగ. దానికి ఇంకా ఆవాహనలు విసర్జనలు ఉండవు. జగద్గురువుల వాక్కు అంటే అది మీ నోటిలోకి వచ్చిందనుకోండి, మీరు పలికితే మీరు పునీతులైపోయినట్టే. దానికి ఇంకా మీరు కొత్తగా కలిపేది తీసేది మీకేం ఉండదు. ఇది జగద్గురువుల యొక్క రచనలో ఉండేటటువంటి ఔదార్యం. కనుక ఇప్పుడు ఆయన అంటున్నారు, వందే నమస్కరించుచున్నాను. ఎవరి పనుపున? ఒకరి పనుపున కాదు, మనందరము కూడా ఆ మాట అంటే నోటితో అనడం కాదు, దాని భావార్థమును గుర్తెరిగి ఎందుకు మనం నమస్కరిస్తున్నాము అన్నదాన్ని విచారణ చేసి నమస్కరించాలి. ఎందుకు నమస్కరించాలి? కృతజ్ఞతాభావముతో జీవించు అని వేదం చెప్తోంది. నీకు సర్వ సుఖములను బాహ్యమునందు ఈశ్వరుడు కల్పించాడు. ఆ సుఖములను అనుభవించడానికి జ్ఞానేంద్రియములకు శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు. మీరు ఈ రెండు మాటలు పట్టుకున్నారో లేదో నేను చెప్పినవి. మీరు అనుభవిస్తున్న సుఖములు ఏమున్నాయో వాటిని ఈశ్వరుడు బాహ్యమునందు సృష్టించాడు అన్నాను నేను. శబ్దము మీరు నేను సృష్టించలేదు. ఒక వీణ తీగ మోగితే ఇలా మోగాలి అని, ఒక కోయిల కూస్తే ఇలా కుయ్యాలని, ఒక జలపాతం పడితే ఇలా అందంగా ఉండాలని, ఒక చామంతి పువ్వు పూస్తే ఇంత చిన్న చిన్న రేకులు అన్ని వరుసలుగా అంత అందంగా పేర్చాలని, వేటిని మీరు సృష్టించలేదు. ఏ చామంతి పువ్వులో పూరేకులు మీరు పేర్చలేదు. ఏ కోయిలకి పాట మీరు నేర్పలేదు. ఏ పర్వతం మించి పడేటటువంటి జలపాతపు ఝిరిని మీరు నిర్మించలేదు. బాహ్యంలో ఇవన్నీ ఈశ్వరుడు సృష్టించినవి. ఒక యాపిల్ పండుకి అంత అందమైన రంగుని, అంత గొప్ప మాధుర్యాన్ని ఈశ్వరుడు సృష్టించాడు. ఒక మామిడి పండులో ప్రారంభంలో మామిడి పిందెగా ఉన్నప్పుడు వగరు, పండైనప్పుడు తీపిగా మారిపోగలిగినటువంటి శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ సుఖములు అని మీరేమంటున్నారో, కంటితో చూసేవి, చెవితో వినేవి, చర్మంతో ముట్టుకునేవి, నాలుకతో రుచి చూసేవి, ముక్కుతో వాసన చూసేవి ఏ ఉన్నాయో ఇవన్నీ ఈశ్వరుడు నిర్మించినవి తప్ప మీరు నిర్మించినవి ఏవీ లేవు. అంతవరకు అంగీకరిస్తారు కదా. బాహ్యమునందు ఇవన్నీ ఈశ్వర నిర్మాణములు. వీటిని అనుభవించడానికి శరీరంలో పెట్టిన జ్ఞానేంద్రియాలకి శక్తి ఈశ్వరుడు పెట్టింది. నా కంటికి చూసే శక్తిని నేను పెట్టుకోలేదు. నేను ఎక్కడా ఏం చలానా కట్టి నా రెండు కళ్ళకి చూసే శక్తిని నేను తెచ్చుకోలేదు. నా చెవులకి వినే శక్తిని నేను తెచ్చుకోలేదు. నా చెవులకు వినే శక్తి నేను తెచ్చుకున్నవాడనైతే లోకంలో చెవిటివాడన్నవాడు ఉండకూడదు. కాబట్టి చెవిటివాడు ఉన్నాడు అంటే ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. చెవినిచ్చి వినగలిగిన శక్తిని వాడు తీసేశాడు. ఈ చర్మానికి స్పర్శ తెలుసుకునే శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఈ కంటితో జలపాతాన్ని చూస్తున్నాను.
ఇచ్చాడు కాబట్టి ఈ చెవితో కోయిల పాట విన్నాను, ఇచ్చాడు కాబట్టి ఈ చర్మంతో నా కొడుకుని ముట్టుకుని పుత్రగాత్ర పరిష్వంగము చేత ఆనందించాను, ఇచ్చాడు కాబట్టి నాలుక మీద పటికి బెల్లం పెట్టుకుని తీయగా ఉందని సంతోషించాను. బయట జలపాతాన్ని నేను సృష్టించలేదు, దాన్ని చూసి సంతోషించడానికి కంటిలో శక్తిని నేను పెట్టుకోలేదు. నేను చూసినవి, నేను విన్నవి, నేను రుచి చూసినవి అన్నీ ఈశ్వర నిర్మితములు, ఈశ్వరానుగ్రహములు అనుభవైక వేద్యమునందు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్పి మీరు అనుభవించాలంటోంది శాస్త్రం? మీ కొరకే ఈశ్వరుడు ఇచ్చాడు, అందుకే కదా ఇవన్నీ ఇచ్చాడు. కానీ కృతజ్ఞత అనొక మాట ఉందిగా, ఈ కృతజ్ఞతకు పూజ అని పేరు, ఈ కృతజ్ఞతకు నివేదన అని పేరు. అందుకని ఈశ్వరుడు చూడడానికి కన్నిచ్చాడు కాబట్టి దీపం పెడతాం, పంచోపచారములని చేస్తాం ఈశ్వరుడికి. ఇవి ఎందుకు చేస్తానంటే, అయ్యా నాకు ఈ శబ్ద స్పర్శ రస రూప గంధములు పొందేటటువంటి అదృష్టాన్ని ఇచ్చావు కాబట్టి నీకు గంధ ధూప దీప నైవేద్యాదులనేటటువంటి 5 రకములైనటువంటి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 రకాలైన ఉపచారాల్ని చేసి తీరాలి ఈశ్వరుడికి. ఎందుకు? ఈ 5 ఇచ్చినందుకు 5 రకాలుగా కృతజ్ఞత చెప్తాం. ఒక్క ఉదాహరణ చెప్తాను. దీపం ఎందుకు పెడతాం? ఈ కన్ను నాకు ఇచ్చావు కాబట్టి ఎన్నో చూస్తున్నాను, కానీ కన్ను బడలిపోతోంది రాత్రికి. మళ్ళీ నేను నిద్రపోతే తెల్లవారేటప్పటికి కంటిలో శక్తి నింపినవాడెవరు? ఈశ్వరుడు. ఆయనకి కృతజ్ఞత దీపం పెట్టడం తప్ప ఆయనకి వెలుతురు లేదని కాదు. ఈశ్వర, ఈ వెలుగునిచ్చిన నీకు వెలుగుతో కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కృతజ్ఞతాభావముతో అనుభవించిన వాడెవడో వాడు ధన్యుడు. మనం అలా అన్నీ ఆయన పట్ల కృతజ్ఞతతోనే అనుభవిస్తున్నామా? నాది నేను అని అనుభవిస్తున్నాం కదండి. మీరేమో నాకు తెలియదు, నేను మాత్రం నాది నేను, నేను నాది, నా అంతవాణ్ణి నేను, నాది. ఈ కన్ను నాది, నేను చూశాను. ఏడుకొండల వాడిని 3 మాటలు దర్శనం చేశానండి అంటాడు. నువ్వెవరు దర్శనం చేయడానికి? వాడు 3 మాటలు దర్శనం ఇచ్చాడండి అనాలి. నాలిక ఆయన ఇచ్చినందుకు తప్పు మాట కాదా? హనుమంతటి వారికి సీతమ్మ దర్శనం కాల, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై అంటే తప్ప. ఈశ్వరుడు అనుగ్రహించి నీకు దర్శనం ఇచ్చాడా? నువ్వు ఈశ్వరుణ్ణి దర్శనం చేశావా? నా యందు కృప చేసి వెంకటరమణుడు 3 మార్లు దర్శనం ఇచ్చాడండి అనాలి. మనం ఏమంటాం? 3 మార్లు దర్శనం చేశానండి అంటాం. ఆ కొండ కుక్క నువ్వు 3 మాటలు చూడడానికి. వాచికమైన దోషము కృతజ్ఞతా భావము, దీని చేత పతితమవడము అంటారంటే కృతజ్ఞతతో అనుభవిస్తూ ఉంటాం. ఈ కృతజ్ఞతకు పాపమని పేరు. ఈశ్వరునిది ఈశ్వరునికు చెప్పకుండా నాదని అనుభవించుట. నాది అని ఎవరంటారు? మనస్సు అంటారు. మనః అంటే నాది నాది అండం. దీన్ని తిరగేయండి, నమః నమః, నాది కాదు నాది కాదని. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శారదాయై నమః. ఓం అంటే అకార ఉకార మకారములతో మీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధాన్ని చెప్పి ఒక నామంతో భగవంతుణ్ణి పిలిచి ఈశ్వర ఇది నీది కానీ నాది కాదు అని చెప్పడం నమః. మనః బంధిస్తుంది, నమః విడుదల చేస్తుంది. తాడిలా తిప్పేస్తే బంధనం, తాడిలా తిప్పేస్తే విప్పడం, అంతే కదండి. మనః బంధనం, నమః విప్పడం. ఇప్పుడు మనః నమః చేయడం వందే నమస్కారం. ఎందుకని? నాది కానిది, నా అంత నేను అనుభవించలేనిది నీవు సృష్టించి నా చేత అనుభవింపచేసి నాకు సుఖమన్న భావన కల్పించావు. కానీ అది నీవిచ్చినదన్న భావన నా యందు లేదు. నాకు కొడుకు పుట్టాడంటాను, ఈశ్వరుడు నాకు కొడుకుని కృప చేశాడనలేను. నా కొడుకు ఇంజనీరింగ్ చదివాడంటాను, ఈశ్వరుడు నా కొడుకు ఇంజనీర్ అయ్యే అదృష్టాన్ని ఇచ్చాడనలేను. పైకి అక్కర్లేదు, లోపల కూడా ఆ భావన మెదలదు. ఈశ్వరుడు అంటాడు, నీకు వ్యక్తీకరణ శక్తి లేకపోవచ్చు, అంటే నువ్వు వాచికంగా చెప్పలేకపోవచ్చు, నీకు భావన ఉందా? నాకు చాలన్నాడు ఆయన. అందుకే లలితాష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి ఓ నామం ఉంది, భావనామాత్ర సంతుష్టాయై నమః. నీకు ఆ భావన ఉంటే చాలా ఆవిడ సంతోషిస్తుంది.
అమ్మా నేను నిద్రపోవడం ఏమిటమ్మా? యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రాత్రి నేనా నిద్రపోయినవాడిని? అమ్మా ఎంత చక్కటి నిద్ర పట్టించావమ్మా. మీరు వెంటనే ఎవరి దగ్గరికో వెళ్ళి లేపి ఏమండో అమ్మవారు రాత్రి మంచి నిద్ర ఇచ్చిందని చెప్పక్కర్లేదు. మీరు మనసులో అనుకుంటే చాలా ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. భావన చాలు. నీ వాక్కు కూడా నాకొద్దురా, నువ్వెవరికి చెప్పద్దు. వాక్ అంటే నువ్వెవరితోనో చెప్పాలి. నువ్వు ఎవరితోనో చెప్తే వారు నిన్ను గేలి చెయ్యొచ్చు ఒకవేళ. అందుకని నిన్ను వాక్కుతో చెప్పమని కూడా నేను అడగను. లోపల భావన చెయ్యి. భావన ఎవరు చెయ్యాలి? మనస్సు చెయ్యాలి. సంకల్ప వికల్పములు ఎవరివి? మనస్సువి. మనసు ఎలా భావన చేస్తుంది? ఈశ్వరుడిదని చేయదు, నాదని చేస్తుంది. నేను పడుకున్నానంటుంది. కృతజ్ఞత కాదా? ఇన్ని తప్పులు చేశావే అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఇది నమః. వందే నమస్కరిస్తున్నాను. నువ్వేం చేయాలి? నాకున్నటువంటి పెద్ద భయాన్ని ఒకదాన్ని తీసేయాలి. ఇప్పుడు ఎందుకు నమస్కరిస్తున్నాను? నువ్వేం చెయ్యాలి నాకు? అసలు ఈశ్వరుడు మనకేం చెయ్యాలని అడగాలో మనకేమీ రాదు. మనం ఎన్నాళ్ళు అడిగినా ఏమడుగుతామంటే లౌకికమైనటువంటి కోరికలు ఒక్కటే మనం కోరగలం. మనుష్యుడు మాత్రమే కోరగలిగిన కోరిక ఒకటి ఉన్నది. అది మనం అడగాలి ఈశ్వరుణ్ణి అని మనకు అసలు స్ఫురణలోకి కూడా రాదు. కారణమేమి? మనసు అటువంటి వ్యగ్రతకి అలవాటు పడిపోయింది, అటువంటి అనుభవానికి అలవాటు పడిపోయింది. అందుకని వెనక్కి వెళ్ళి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయదు. నా అంతవాడను నేనన్న మాట చెప్పడం దానికి అలవాటైంది. అందుకని శంకరులు మన పనుపున ఆయన చెప్తున్నారు ఏం చెప్పాలో మనం. భవ భయ ఖేద చిదే వందే వందే నమస్కరించాను. ఏం తీసేస్తావు? భవ భయ ఖేద 3 మాటలు వాడారు ఆయన. నేను మీతో మనవి చేశాను కదా, శంకరాచార్యుల వారు ఒక మాట వాడారు అంటే దానికి మీరు ప్రత్యామ్నాయాన్ని తీసుకురాలేరు. భవ అంటే ఏమిటో తెలుసా అండి? పుట్టినది అని అర్థం. శరవణ భవ అన్నాను అనుకోండి, శరవణ తటాకము నుండి పుట్టినవాడు. జలజ భవ అన్నాను అనుకోండి, జలం అంటే నీరు, జ అంటే నీటిలోంచి పుట్టింది తామర పువ్వు. జలజ భవ నీటిలోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. ఇప్పుడు భవ అన్నది పరమశివుడికి నామం. భవాయ దేవాయ నమః. పరమశివుడి విషయంలో అదో గమ్మత్తు. ఆయన్ని పూజ చేయడానికి, ఆయన కుటుంబ సభ్యుల్ని పూజ చేయడానికి మంత్రాలు అక్కర్లేదు. 8 నామాలు వస్తే చాలు, పూజ అంతా అయిపోతుంది. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మళ్ళీ మొదటికి వచ్చేయడం. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః. ఇప్పుడేమైంది? పార్వతీదేవి అయిపోయింది. అయిపోయిన తర్వాత భవస్య దేవస్య పుత్రై నమః. ఏమైంది? గణపతి సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. అదొక్కటి వస్తే శివ కుటుంబానికి పూజ అయిపోతుంది. ఆ 8 నామాలతో చెయ్యి, నీ పూజ అయిపోయింది అన్నారు పెద్దవాళ్ళు. అంటే అన్ని వేళలా కాదు సుమండి, ఖాళీ లేకపోతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇప్పుడు విష్ణు సహస్రం చదవడానికి టైం లేకపోతే, టైం ఉండి చెప్తానండి అలా అనకూడదు. అప్పుడు మళ్ళీ అఘాయిత్య పాండిత్యం అయిపోయి కూర్చుంటుంది, లేదా మెట్ట వేదాంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు భవ అన్నారు శంకరాచార్యుల వారు. భవ అంటే పుట్టినది, భవుడు అంటే పుట్టించువాడు. ఇప్పుడు భవ అంటే పుట్టింది. పుట్టింది అంటే దానికి అంతం కూడా ఉందా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట ఇది పుట్టింది అన్నాను అంటే పుట్టక ముందు అది ఉందా? లేదు. పుట్టిందంటే అది ఎప్పుడూ ఉంటుందా? ఉండదు. ఏది ఎప్పుడూ ఉంటుంది? మీకు తెలియకుండా పుట్టింది అని గుర్తు. స్వయంభూ అయితే అది స్వయంభూ. ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదంటే స్వయంభూ, తనంత తాను ఎప్పుడో వచ్చింది. పుట్టిందన్నాను అనుకోండి, మీకు తెలియకపోవచ్చు, కానీ దానికి ఒక జనన సమయం ఉంది, అది పుట్టడానికి ఒక సమయం ఉంది. అది పుట్టడానికి ఒక సమయం ఉంటే అది పోవడం కూడా ఖాయమేనా? ఖచ్చితంగా పోతుందా లేదా? అది అంటే శంకరాచార్యుల వారు మీకు ఒక అభయాన్ని ఇస్తున్నారు ఇందులో జగద్గురువులుగా. భవ
అంటే సంసారము. సంసారము అంటే ఎడతెరిపి లేని ప్రవాహము. దీని నుంచి నువ్వు ఒడ్డున నించోగలవు, నువ్వెప్పుడూ అందులో కొట్టుకుపోవక్కర్లేదు. భవ అంటే మొదలుంది కాబట్టి చివరుంది, దాని ఒడ్డున నువ్వు నించోగలవు, దాంట్లోంచి బయట పడగలవు. బయట పడలేకపోవడానికి కారణం ఏమిటి? అది బాగుందనుకుని నువ్వు అందులో ఉండిపోయావు. చాలా బాగుందండి నాకు సంసారం అనుకుని ఉండిపోయావు. పైకి అలా అంటారు కానీ చాలా సంతోషం ఆ సంసారం కదా. నాకెంత సంతోషం నా సంసారం. శంకరులు అంటున్నారు నీకు అందులో ఏం వచ్చింది? భయ. సంసారమునందు ఉండేది ఏమిటంటే ఎప్పుడూ భయమే. అందుకే మన వాళ్ళు 2 మాటలు పడతారు, యోగం క్షేమం. ఇప్పుడంటే ఎస్ఎంఎస్లు సెల్ ఫోన్లు వచ్చాయి. పూర్వం ఉత్తరాలే కదండి. ఉత్తరం రాస్తే ముందు ఏం రాస్తారు పైన? క్షేమం అని. ఎందుకని అంటే అందుకున్నవాడు ఇదేంటి అనుకోకుండా ఉత్తరం వచ్చింది అంటే ఉండవలసినవన్నీ ఉండకుండా ఏదైనా జారిపోయిందా అని వాడు ఆందోళన పడకుండా పైన క్షేమం అంటే నీకు ఏవేవి మా ఇంట్లో ఉన్నాయని తెలుసో అవన్నీ ఉన్నాయి, కంగారు పడకుండా చదువు. యోగం అంటే నీకింతకు ముందు మా ఇంట్లో ఏమున్నాయని తెలుసో దానికి కొత్తగా ఒకటి కలిసింది. వాహన యోగం, కొత్తగా నాకు కారు వచ్చింది. పుత్రయోగం, నాకు ఒక కొడుకు పుట్టాడు. పుత్రికా యోగం, నాకు ఒక కూతురు పుట్టింది. భార్యాయోగం, నాకు పెళ్ళయింది. యోగం కలిగడం ఏ దృష్టిలో? నేననేది ఏదో ఇంద్రియ నిగ్రహమును పతంజలి యోగశాస్త్ర దృష్టిలో మాట్లాడటం లేదు, లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకునేటటువంటి మార్గంలో మాట్లాడుతున్నాను. కాబట్టి యోగం క్షేమం ఈ 2 ఎప్పుడూ మనం కోరుతాం. ఇది బాగా పట్టుకోవాల్సి ఉంటుంది ఆ మాట. ఎప్పుడూ కొత్తది కలవాలని కోరిక, క్షేమం ఉన్నది ఉండాలని కోరిక కదండి. మన దగ్గర ఏమున్నాయో అందులో కొన్ని పోతే బాగుండు అంటారేంటి ఎవరన్నా? అంటారు కదా. తాను అనుకోడు, తన ఇంట్లో వాళ్ళ విషయంలోనూ అనడం. ఒక్కొక్కసారి అంటాడు. ఎప్పుడు? ఒకే ఒక్క కారణానికి అంటాడు. సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్తుంది ఈ విషయాన్ని. ఎవడి మలమూత్రములను విసర్జించుకునే శక్తి వాడికి పోతే వాడి దగ్గర వచ్చి పరిచర్య చేసేది భార్య అయినా కొన్నాళ్లు చూసి అబ్బా ఇంత కష్టపడే కన్నా అంటుంది. ఆ శక్తి ఎవరిచ్చింది? ఈశ్వరుడు ఇచ్చింది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం. అదొకటి ఈశ్వరుడు తీసేసాడు అనుకోండి, అయిపోయిందే మన బతుకు. ఆయనది ఇచ్చాడు కాబట్టి ఈ గౌరవంతో బతుకుతున్నాం. కాబట్టి యోగం క్షేమం ఈ 2 ఎప్పుడూ మనిషి కోరుతాడు. ఈ 2 బలమైన కోరికలు కాబట్టి దాని పక్కనే భయం నీడ పుడుతుంది. ఎందుకని? యోగం కలవాలనుకున్నది కలవదేమో. కొడుక్కి పెళ్ళవలేదు, నీకెందుకు బెంగ అంటే అలా అంటారేంటండి, వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, ఈ పాటి వాడు పెళ్లి చేసుకుని కోడల్ని తేవద్దు. కోడలు రాలేదు ఇంకా, వాడికి వయసు వచ్చింది బెంగ. ఇంకోళ్ళకి మా అబ్బాయికి పెళ్ళై 4 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా పిల్లలు లేరండి బెంగ. యోగం కలవలేదు, మనవడొచ్చి కలవలేదు ఇంకాను బెంగ. ఏమిటో ఇన్నాళ్ళు అయింది కానండి ఒక్క సొంత గూడు లేదు, కలవలేదు సొంత గూడు బెంగ. క్షేమం ఏమిటో ఈ మధ్య మా ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను, చిన్న ముక్కోటి తీసి బెడ్ రాసి పంపించారండి, భయంగా ఉంది, శ్రీశైలం వస్తానన్నానంటాడు. ఎందుకని? క్షేమం ఉన్నది జారిపోతుందన్న బెంగ. నీకు నిరంతరం ఈ 2 చేత భయంగానే ఉంటుంది సంసారంలో. ఎందుకంటే మనసు వీటి యందు మమేకమై ఉన్నది. ఇప్పుడు నేను పైన ఒక విడిదిలో ఉన్నాను, వచ్చేస్తానా? ఖచ్చితంగా చెప్తాను ఆ మాట. గోపాలకృష్ణ గారు తాళం వేసిరండి అంటాను. ఎందుకని? అందులో ఉన్నవేం లేవు, పంచెలు లాల్చీలు ఉన్నాయి, అయినా తాళం వేసిరండి అంటుంటాను. ఎందుకని? క్షేమం ఉన్నదేమో ఊడిపోతుందేమో అని బెంగ కదండి. అందుకని క్షేమం అన్నది ఎక్కడుందో అక్కడ భయమే. అమ్మో అది ఉంటుందో ఉండదో, అది ఉంటుందో ఊడిపోతుందో. అందులో విచిత్రం ఏంటో తెలుసా అండి, మమకారము ఎంత పెరిగితే అంత శంక పెరుగుతుంది. ప్రేమ చాలా ఎక్కువైపోయింది అనుకోండి ఒక వస్తువు మీద, ఆ వస్తువుకి ఏమైపోతుందో అన్న భయం ఎక్కువైపోతుంది. చాలా బెంగ, అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో, 10 కాలాల పాటు అలా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని. పిల్లాడు 2 మాటలు తుమ్మాడు అనుకోండి, ఎవరా తుమ్ముతున్నావు అంటుంది అమ్మ.
అంటే బెంగ, వాడికి ఏమైనా అయిపోతుందేమో, వాడికి జలుబు వచ్చేస్తుందేమో, దాని మీద జ్వరం వచ్చేస్తుందేమో, వాడు పడుకుండిపోతాడేమో, వాడికి టెస్టులు చేయించాలేమో. ఎందుకంత పీడ ఆలోచన అంటే ఎంత ప్రేమో అంత భయం. శంకరులు ఈ తత్వాన్ని తీస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఉన్న రొంపిలో ఉన్నది భయం ఒక్కటే. ప్రతి దానికి భయమే. పిల్లమెళ్ళలో గొలిసేస్తాడు, నువ్వు అటు ఇటు వెళ్ళిపోకే, తీరా పెళ్లికి వెళ్ళిన తర్వాత అస్తమానం పిల్లవంకే చూసుకుంటుంటాడు. ఎందుకని పిల్లని కూడా చూడడం కాదు, పిల్ల మెడవంకే చూస్తుంటాడు. గొలుసుపోతుందేమో. కొత్త చెప్పులు కొనుక్కుని రైలెక్కినంత ప్రారంధం ఇంకోటి ఉంటుంది. అందున అప్పర్ బెర్త్ వచ్చింది అనుకోండి, వీడి చెప్పులు కింద పైన పడుకున్నాడు అనుకోండి, వాడికి ఎవరు రాత్రి వచ్చి తొడిగేసుకుంటారో అని. అందులో మిడిల్ బెర్త్ అయినో లోయర్ బెర్త్ అయినో బాగా షుగర్ ఉన్నవాడే అస్తమానం దిగి బాత్రూమ్కి వెళ్ళేవాడు దొరికాడు అనుకోండి, ఈ చెప్పులు వేసుకు వెళ్ళిపోతాడేమో అని భయం. చెప్పుల మీదే అంత ధ్యానం ఉంటే, అంత భయం ఉంటే, నిద్ర పట్టకపోతే దేనికి ధైర్యంగా ఏమవుతుందండి అని ఎవడంటాడండి? పిల్లాడికి ఒంట్లో ఉంటే ఉంటాడు, ఊడిపోతే ఊడిపోతాడు అంటాడేంటి? ఎవ్వడండవు. భయమే కదా. శంకరాచార్యుల వారు తెచ్చేటటువంటి ప్రతిపాదన వెనక ఉన్న గాంభీర్యాన్ని మీరు గుర్తుపట్టాలి. నీకు సంసారమునందు ఎప్పుడూ కోరేది ఏమిటంటే యోగము క్షేమము, ఈ రెండు. పోనీ ఇది ఎవరి మీదన్నా పెడతావా? సమర్థుడి మీద, ఈశ్వరుడి మీద పెడతావా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎప్పుడూ నన్నే స్మరించేవాడెవడో వాడి యోగక్షేమములు నేను చూస్తానన్నాడు. స్మరిస్తావా? అది ఉంటే ఇంక స్తోత్రం ఎందుకు కదా. కాబట్టి ఇప్పుడు నీకేముంటుందని గుర్తు? భయమే ఉంది. అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యం. అవునా కాదా అండి? భయమే. కాబట్టి భవ భయ ఈశ్వర, ఈ సంసారమునందు భయము ఉన్నది. ఈ భయము ఏం చేస్తోందంటే నన్ను ఎప్పుడూ ఇతరమైనటువంటి విషయముల మీద దృష్టి నిలపనివ్వదు. ఇప్పుడు ఈ భవ భయ పక్కనేదొచ్చి చేరింది? ఖేద. ఈ భవము వలన కలిగినటువంటి భయము వలన బాధ. అది భయం ఎప్పుడూ బాధనే ఇస్తుంది. భయం సుఖాన్ని ఇవ్వదు, భయం సంతోషాన్ని ఇవ్వదు. అలా వెడుతుంటేనండి త్రాచుపాం వెళ్ళినట్టు అనిపించింది. ఎంత సంతోషపడ్డానంటారంటాడా ఎవడైనా? అలా త్రాచుపాం అలా వెళ్ళినట్టు అనిపిస్తే ఎంత భయపడ్డానండి అంటాడు కదా. భవ భయ ఉన్న చోట ఖేద ఉంటుంది, కానీ సుఖ ఎలా ఉంటుందండి? ఎందుకు నువ్వు ఈశ్వరుడికి నమస్కరించవలసిన అవసరం వచ్చిందో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది జగద్గురువుల యొక్క గొప్పతనం. భవ భయ ఖేద. దానివల్ల మనసులో ఎప్పుడూ బాధ బాధ బాధ. బాధ అంటే ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని అనుభవమునకు అందుతాయి. అనుభవం మనకు అందడం అంటే శరీరమునందు తెలుస్తుంది ఆ బాధ. ఓ కురుపు వేసింది అనుకోండి, ఆ కురుపు పెట్టేటటువంటి నిప్పి ఊహించగలరు. అనరాని మాట ఒకటంటే దానివల్ల కలిగేటటువంటి బాధ పూర్వం పడని వాడికి తెలుస్తుందా? తెలియదు కదా. బాధ అంటే నిరంతరము మిమ్మల్ని అదే విషయాన్ని స్మరింపచేసి ఇంకొక దాన్ని ఆలోచించకుండా నిరుత్సాహంగా చేసేసి మీరు కుంగిపోయి మీకు ఏ ఆలోచన రాకుండా, మీరు బాహ్యంలో తిన్నది వంట పట్టకుండా, మీరు ఉన్నటువంటి సౌఖ్యాన్ని అనుభవించలేకుండా చెయ్యగలిగినటువంటి శక్తివంతమైన మానసిక భావనకు బాధ అని పేరు.